దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, లాస్ట్ వీడియోలో శ్రీ స్వయంభూనాథ్ బుద్ధ మొనాస్ట్రీ చూశాము. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్, శ్రీ బుద్ధ నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి వెళ్తున్నాం. స్వయంభూనాథ్ నుండి ఇస్కాన్ రాజే టెంపుల్ 13 కిలోమీటర్లు, హాఫ్ అన్ అవర్ పడుతుంది జర్నీ. మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాము కాట్మాండ్ రింగ్ రోడ్లో. మనకి రైట్ సైడ్ ఉన్న ఒక పెద్ద కాంప్లెక్స్ కనబడుతుంది, అది కాట్మాండ్ న్యూ బస్ స్టాండ్. नया सिटी है, नया सिटी है. बहुत दूर दूर का बस है ना. కాట్మాండ్లో ఈ ప్లేస్ గొంగాబు మున్సిపాలిటీ బస్ పార్క్ అంటారు. ఈ న్యూ బస్ స్టాండ్ నుండి నేపాల్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు బస్ సర్వీసులు ఉంటాయి. చాలా రద్దీగా ఉండే ఏరియా. ఆ కనిపించే కొండలు శివపురి హిల్స్. ఆ కొండ పాదాల చెంత ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇప్పుడు సాయంత్రం 4:40 అవుతుంది. ఇక్కడ తొందరగా చీకటి పడుతుంది. ముందుగా ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకుందాము. ఈ ప్రదేశాన్ని బుద్ధ నీలకంఠ అని పిలుస్తారు. నేపాల్ పర్వత రాజ్యం కాట్మాండ్లో చూడవలసిన ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. అందులో అత్యంత ప్రసిద్ధి చెందినది జలనారాయణ స్వామి మందిరం. కైలాస్ మానస్ సరోవర్ యాత్రలో భాగంగా ఎంతోమంది ఈ ఆలయాన్ని దర్శిస్తారు. జలనారాయణ స్వామి వారి మందిరాన్ని స్థానిక నేపాలీలు శ్రీ బుద్ధ నీలకంఠ మహాదేవ్ మందిరము అని పిలుస్తారు. రాధాకృష్ణ ఇస్కాన్ మందిరం దగ్గరకు వచ్చాము. చక్కటి ప్రశాంతమైన అందమైన వాతావరణంలో శివపురి పర్వత పాదాల చెంత కృష్ణమతీ నదీ తీరం ఒడ్డున ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం ఉన్నది. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ పార్క్ చేసుకొని మందిర దర్శనం చేసుకుందాం. ఇస్కాన్ టెంపుల్ ప్రాంగణంలో రాధాకృష్ణ మందిరం, గోశాల, అతిథి గృహం, పార్క్ మరియు వెజ్ రెస్టారెంట్ ఉన్నాయి. ఈ మందిరాన్ని ఇస్కాన్ సంస్థ, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వారు, ఇస్కాన్ స్థాపకుడు భక్త వేదాంత స్వామీజీ శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు శ్రీ మహావిష్ణు స్వామి మహారాజ్ నేపాల్ రాజధాని కాట్మాండ్ నగరంలో గౌడీయ వైష్ణవ మత సాంప్రదాయ ప్రకారం 1970 సంవత్సరంలో రాధాకృష్ణ మందిరాన్ని నిర్మించారు. శ్రీ చైతన్య మహాప్రభు శిష్యుడైన భక్త వేదాంత శ్రీల ప్రభుపాద వారు 1966 సంవత్సరం న్యూయార్క్ నగరంలో స్థాపించిన ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ హరే కృష్ణ మూవ్మెంట్ అనే మొక్క నేడు ప్రపంచవ్యాప్తంగా అంచెలంచెలుగా శాఖోపశాఖలుగా ఎదిగి నేడు 150 దేశాలలో 10,000 ఆలయాలతో 350 పైగా సెంటర్లతో
60 రూరల్ కమ్యూనిటీస్, 50 స్కూల్స్, 85 వెజ్ రెస్టారెంట్లతో శ్రీకృష్ణ చైతన్య హరినామ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా బోధిస్తున్న సంస్థ. విదేశీయులకు సైతం హిందూ ధర్మ గొప్పతనం గురించి తెలియజేసిన మహాసంస్థ ఇస్కాన్. ప్రతినిత్యం భాగవతం, భగవద్గీతలను బోధిస్తూ కోట్లాది మంది భక్తుల హృదయాలలో చైతన్యాన్ని నింపుతున్న దివ్యక్షేత్రాలు ఇస్కాన్ మందిరాలు. నిరంతరం హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఆ మంత్ర గొప్పతనాన్ని, కృష్ణ చైతన్యాన్ని కోట్లాది మంది భక్తులకు బోధిస్తున్న మహా వేదాంత సంస్థ ఇస్కాన్. భక్తులు రాధాకృష్ణులకు అలంకారం చేస్తున్నారు. ఇదే ప్రధాన మందిరం. ఇందులోనే ఇస్కాన్ యాక్టివిటీస్ అన్నీ నిర్వహిస్తారు. ఇస్కాన్ మందిర ప్రవేశం మన మనస్సు, శరీరంకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది. శ్రీ రాధా గోవిందమూర్తి విగ్రహాలు, శ్రీ జగన్నాథ్, బలరామ, సుభద్రల సుందర పాలరాతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారికి 6 సార్లు భోగ సమర్పణ చేస్తారు. భగవంతుని సంతోషపరచడం కోసం దుస్తులు, ఆభరణాలు, మంగళహారతులు ఇస్తారు. నామ సంకీర్తనంతో నృత్యం చేస్తారు. ఇస్కాన్ మందిర దర్శనం అనంతరం బయటికి వచ్చాము. ఇదంతా గార్డెన్ ఏరియా. ఎదురుగా కనిపించేది వెజ్ రెస్టారెంట్. ఇస్కాన్ టెంపుల్ నుండి జలనారాయణ స్వామి టెంపుల్ 10 నిమిషాల నడకదారిలో ఉన్నది. బుద్ధనీలకంఠ టెంపుల్ దగ్గర వచ్చాము. చీకట పడింది. ప్రధాన ఎంట్రన్స్. నేపాల్ టైం సాయంత్రం 5:30 ప్రపంచంలో మహావిష్ణువు నీటిపై తేలియాడుతూ శయన స్థితిలో ఉన్న ఒకే ఒక ఆలయం ఈ జలనారాయణ స్వామి వారి ఆలయం. ఈ ఆలయాన్ని బుద్ధనీలకంఠ అని పిలుస్తారు. సంస్కృతంలో బుద్ధ అంటే పాతది, నీలకంఠ అంటే నీలిరంగు కంఠము అని. ఇక్కడ మహావిష్ణువు నీలిరంగు కంఠం కలిగి ఉన్నారు. స్థానికులు ఈ ఆలయాన్ని నారాయణ ధన్ అని పిలుస్తారు.
మేము ఆలయం చేరేసరికి హారతి ఇస్తున్నారు. స్వామివారి ఆలయ దర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు, సాయంత్రం 5:30 స్వామివారికి మహాహారతి ఉంటుంది. హారతి తర్వాత దర్శనం ఉంటుంది. ఇక్కడ స్వామివారు 13 మీటర్ల నీటి కొలంలో శేషతల్పంపై శయనిస్తూ యోగముద్రల్లో నింగిని చూస్తూ నీటిపై తేలియాడుతూ 5 మీటర్ల పొడవున్న భారీ శిలా విగ్రహం మనల్ని సమ్మోహితం చేస్తుంది. నీటిపై తేలియాడి 13 తలల శేషపాన్పుపై యోగముద్రలో శయనిస్తున్న స్వామివారు కిరీటం ధరించి 4 చతుర్భుజాలు కలిగి ఒక చేతిలో తామర పువ్వు మరి ఒక చేతిలో సుదర్శన చక్రం, 3వ చేతిలో గద, 4వ చేతిలో శంఖంతో మనకి దర్శనం ఇస్తారు. ఈ విగ్రహం 1400 సంవత్సరాల నాటిదని సైన్స్ చెబుతున్నది. యోగముద్రలో ఉన్న విష్ణువు ఒకసారి శివుడుగా కనిపిస్తారట. నింగిన చూస్తున్న మహావిష్ణువు కింద భాగం శివుడు అని అంటారు. అందుకని కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కొలంలో నీరు గోసాయికు నుండి వస్తుందని స్థానికుల విశ్వాసం. హిమాలయ పర్వతాల్లో శివుని త్రిశూలంతో ఏర్పడిన సరస్సు గోసాయికొండ. మిత్రులారా, తర్వాత వీడియోలో పావన సీత అమ్మవారి జన్మస్థలం మిథిలా నగరం జనకపురి మందిర విశేషాలను తెలియచేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.